హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ టు నాదే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనం మెయిన్గా తోటకూరను ఉపయోగించి అందరికీ నచ్చే విధంగా ఒక రసాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలామంది పిల్లలు వెజిటబుల్స్ తినడానికి ఇష్టపడరు. మరి ఈ రసంలోనే మనం గుమ్మడి, ఆనపకాయ, ములక్కాయలు, వంకాయ, ఆనియన్స్, చిల్లీ ఇలా చాలా రకాలైన వెజిటబుల్స్ని యూజ్ చేసి ఈ రసాన్ని అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం. చాలా బాగుంటుంది. ఇది రైస్కే కాకుండా ఇడ్లీ, దోశలు, ఊతప్పం ఇలా చాలా రకాల టిఫిన్స్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేకాకుండా అన్ని రకాల వెజిటబుల్స్ని యూజ్ చేసి ఇచ్చేస్తాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు ఒక్కసారి ప్రిపేర్ చేయండి, మీ ఇంట్లో వాళ్ళందరికైతే తప్పకుండా నచ్చి తీరుతుంది. మరి ఎంతో హెల్తీగా ఉండే దీని ప్రాసెస్ చూద్దాం. వెజిటబుల్స్ అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేయండి. ఈ ఆయిల్ మనకి మంచిగా హీట్ అయిన తర్వాత దీంట్లో పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్రై అయిపోయి మంచి ఫ్లేవర్ వస్తున్నప్పుడు దీంట్లో ఇంగువని యాడ్ చేసుకోండి. ఈ రసానికి అయితే ఇంగువ మంచి టేస్ట్ ఇస్తుంది కాబట్టి స్కిప్ అయితే చేయొద్దు. ఇలా మొత్తం అన్ని ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా రసం పౌడర్, కొంచెం పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసేసి ఒకసారి బాగా కలపండి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని వెజిటబుల్స్ని అన్నిటినీ యాడ్ చేసేసి ఒకసారి మంచిగా వీటన్నిటిని మిక్స్ చేసేయండి. అంటే మనం వేసిన మసాలాలన్నీ కూడా ఈ వెజిటబుల్స్ అన్నిటికీ పట్టాలి. ఇది చక్కగా కలిపేసుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండులో రసాన్ని తీసుకొని ఒక గ్లాస్ వాటర్ని కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలపండి. తర్వాత కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసి కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఇవన్నీ చక్కగా కలిసిపోయిన తర్వాత మూత పెట్టేసి వెజిటబుల్స్ అన్ని మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, మనకి వెజిటబుల్స్ అన్నీ చక్కగా మగ్గిపోయాయి. గుమ్మడికాయ ముక్కను ఒకసారి ముట్టుకుంటే మనకు తెలిసిపోతుంది. ఇవి చక్కగా ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక బౌల్లోకి 1 స్పూన్ వరకు బియ్యం పిండిని తీసుకొని దాన్ని ఒకసారి వాటర్లో బాగా మిక్స్ చేసుకొని మనం మిక్స్ చేసి రెడీగా పెట్టుకున్న ఈ వాటర్ని మనకు మరుగుతున్న రసంలోకి అయితే యాడ్ చేసేయండి. ఇలా కొద్దిగా బియ్య పిండిని యాడ్ చేయడం వల్ల రసానికైతే కొంచెం చిక్కదనం అనేది వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది క్యారేజెస్లో కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు పిల్లల కోసం తయారు చేసి పెట్టండి, తప్పకుండా నచ్చుతుంది. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. అంతే, టేస్టీగా తోటకూరతో రసం అయితే అయిపోయింది. ఇది చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసిన తర్వాత ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.